పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింస ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. దీనికి బాధితులను చేస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందు మాధవ్తో పాటు 12 మంది పోలీసు అధికారులపై వేటు వేసింది. నరసరావుపేట డీఎస్పీ బీఎస్పీ వర్మ, గురజాల డీఎస్పీ పల్లపరాజు, ఎస్టీఎస్సీఐ ప్రభాకర్రావు, మరో ఎస్బీసీఐ బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు, నాగార్జునసాగర్ సిఐ ఎస్ఐ కొండారెడ్డిపై సస్పెన్స్ వేటు వేశారు. పల్నాడు జిల్లాలో సంస్థాత్మక ప్రాంతాలను గుర్తించినప్పటికీ అక్కడ బందోబస్తు ఎందుకు కఠినాంతరం చేయలేదని ఈసీ ప్రశ్నించింది. చిన్న చిన్న సంఘటనలకే ఘర్షణలు చోటు చేసుకునే ఈ ప్రాంతంపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఈ చర్యలు ఏమి తీసుకోకుండా ఎస్పీ వ్యవహరించారని భావనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హింసాత్మక ప్రాంతాలను గుర్తించినప్పటికీ అక్కడ బందోబస్తు ఎందుకు కఠినాంతరం చేయలేదని ప్రశ్నించింది. సంస్థాత్మక ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుని అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు విఫలమయ్యారు. పాలన యంత్రాంగానికి సంబంధించిన కలెక్టర్ లేతోటి శివశంకర్ అన్ని ప్రాంతాలపై అవగాహన చేసుకుని ఏ ప్రాంతంలో ఏ చర్యలు తీసుకోవాలో సూచించాల్సి ఉంది. అదేవిధంగా పల్నాడు ప్రాంతం అంటేనే కక్షలు కార్పణాలతో ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలకే ఘర్షణలు చోటు చేసుకునే ఈ ప్రాంతంపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఈ చర్యలు ఏమి తీసుకోకుండా ఎస్పీ వ్యవహరిస్తున్నారని భావనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. పోలింగ్ రోజు పల్నాడు ప్రాంతంలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై పార్టీ నేతలు స్థానిక పోలీసులకు, ఎస్పీకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు స్పందించుకోకుండా ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ పరిస్థితి ఇలా ఉంటే నియోజకవర్గంలో ఉన్న సిఐలు కూడా ఎస్పీ బాట పట్టారని నాయకులు ఆరోపించారు. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోకపోవడమే కారణంగానే పోలింగ్ రోజు తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయని, అదేవిధంగా పోలీసు రోజు రాత్రి అనేక మంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గ్రామాలలో ఎవరికి బలముంటే వారు దాడులు చేసుకున్నారు. ఈ విషయాలపై స్థానిక నేతలు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తాయి. గత 3 రోజులుగా జరుగుతున్న దాడులు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం, కొత్త గరిసనపాడు, దాచపల్లి మండలం, మాదనపాడు, కేసనపల్లి దాడులు జరిగాయి. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు సిఎస్ డీజీపీలను ఢిల్లీ పిలిపించి విచారణ అడిగింది. పూర్తి స్థాయి నివేదికలు తీసుకున్న తర్వాత పల్నాడు జిల్లాకు చెందిన పల్నాడు శివశంకర్ బదిలీ వేటు చేసింది. అదేవిధంగా అదే పద్ధతిలోనే విఘాతం కలిగించే విధంగా జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకోకపోవడంపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్పై తీవ్రంగా ఆగ్రహించింది. ఎస్పీ బిందు మాధవ్ మాత్రం సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు ఈసీ సీరియస్ అయ్యే అవకాశాలున్నాయి.